హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై చూడండి. సన్నగా కట్ చేసుకొని ఇలా బాగా డీప్ ఫ్రైగా చేసుకోవాలి. ఇందులో ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇలా వీటిని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా వేగించండి. మూత పెట్టి మగ్గిచ్చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, మనకి ఎలా ఉడికిందో చూడాలి అని అంటే చూడండి, ఒక పీస్ తీసుకొని ఇలా ఇలా మెదిపేయంగానే మనకి మెత్తగా కట్ అయిపోతుంది. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, వెల్లుల్లి పౌడర్ పట్టేసుకుంటాం కదా, అది వేసేసుకొని తీసేసుకోవడమేనండి. మనకి సరిపడా ముందుగా సాల్ట్ వేసాం కదా, మళ్ళీ మనకు సరిపడా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. పల్లీ పౌడర్ అండి, ఫస్ట్ నేను పట్టేసుకొని ఉన్నాము. మనకు కారం కావాల్సినంతగా ఎక్కువ క్రిస్పీగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. మా పిల్లలు ఎక్కువగా కారం తినలేరండి, అందుకనేస్తే నేను కొద్దిగా తక్కువగానే వేసుకుంటాను. మీకు కావాలి అంటే కొద్దిగా క్రిస్పీ ఎక్కువగానే వేసుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసేసుకోండి. బాగా వాష్ చేసేసుకొని వేసుకోండి. రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకొని ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అండి. అయిపోయిందండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.